ప్యాషన్ ఉండాలి, తపన ఉండాలి. ఒక కార్యక్రమం నిర్వహించాలి, ఉద్యమమైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ ఒక దాని ఏమంటే తపన అనొచ్చు, డిజైర్, ఆ ప్యాషన్ ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్యాషన్ ఉంటుందో ఆ కార్యక్రమానికి మనము సంసిద్ధులు. రెండోది చూసినట్లయితే ప్లానింగ్, ఖచ్చితంగా ప్లానింగ్ కావాలి. రెండో పి ఏంటంటే ప్లానింగ్. ఒక ప్రణాళికను మనం వేసుకోవాలి. ఇప్పుడే సారు మాట్లాడారు, విజయవాడకి 25వ తేదీ పోవాలి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్యాషన్ ఉండాలి, నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, ప్లానింగ్ అనేది ఉండాలి. ఈ ప్లానింగ్ అనేది చెప్పే దాంట్లో ఇప్పుడు కోత కోసేటప్పుడు కోత ఎప్పుడు కోస్తామండి? కోత ఎప్పుడు కోస్తాం సార్? పంట అంటే ఆ గింజలు కరెక్ట్ గా పక్వానికి వచ్చినప్పుడు ఏం చేయాలండి? మనం కోత వేయాలి. ముందుగా కోత కోస్తామా, తర్వాత వేయాలి. తర్వాత కోసిన ఏమైపోతాయి, ఒడ్డలు కింద పడిపోతాయి. ముందుకు వస్తే పంట రాదు. సో మనము ఈ యొక్క సబ్స్క్రిప్షన్లో మామూలుగా మాట్లాడుకుంటే చందాకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్ టైం వెళ్ళాలి. నేను ఆలోచించింది ఏంటంటే ఎప్పుడు కోత పోయాలంటే పోయాలి. కొంచెం లేట్ అయిందంటే దాన్ని మన చేతికి అందదు. కాబట్టి ఈ సబ్స్క్రిప్షన్ చందాకి వెళ్ళాలంటే మన యూనియన్ తరఫున కానీ ఏ తరఫున కానీ కరెక్ట్ టైమింగ్ మనం పాటించాలి. కోత టైంలో మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడైనా ఎవరైనా ఎవరైనా కానీ ఆ టైంకి పోవాలి. సో అలాగ మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ప్రిపరేషన్. ఇప్పుడు ప్యాషన్ ఉంది, ప్లాన్ చేసుకున్నాము, నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా మనం దాన్ని చేయాలి, దానికి ఏదైనా మనం కొన్ని విధి విధానాలు ప్రిపేర్ అవ్వాలి. మస్ట్ ప్రిపేర్. ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతామో ఆ కార్యక్రమం సఫలీకృతమవుతుంది. లాస్ట్ బట్ లీస్ట్ 4th P ఏంటంటే ప్రెజెంటేషన్. ఎన్ని చేసేసాం, ప్యాషన్ ఉంది, ప్లానింగ్ ఉంది, ప్రిపరేషన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రెజెంటేషన్. కార్యక్రమాన్ని మనం ఎలా ప్రజెంట్ చేయాలి, అది ఏ కార్యక్రమం అయినప్పుడు కూడా ప్రెజెంటేషన్ అని ముఖ్యం. మన యూనియన్ అయినా కానీ ఉద్యమం అయినా కానీ ఏ విషయమైనా ప్రెజెంటేషన్ కరెక్ట్గా చేయాలి. ఎప్పుడైతే ఈ 4 Pలు మనము ఫాలో అవుతామో ఖచ్చితంగా మనము విజయం సాధిస్తాం. సో అలాగా మనం మన యూనియన్లో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ ఈ యొక్క 4 Pలు కలిగి ఉండాలని ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.